ఫైనల్లీ మార్వెల్ తన గోస్ట్ రైడర్‌ని అడాప్ట్ చేసి మూవీ చేయబోతుంది. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మార్వెల్ యొక్క అప్‌కమింగ్ మూవీస్, టీవీ షోస్ ఇంకా క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన లిస్ట్‌ని స్టార్ట్ చేసే ముందు రీసెంట్‌గా థియేటర్స్‌లోకి వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 10,000 కోట్లను దాటేసి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని తిరగరాసింది. ఎండ్ గేమ్ తర్వాత వరల్డ్ వైడ్ కలెక్షన్‌లో ఇలాంటి ఒక ఫినామినన్‌ని చూడడం చాలా రేర్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నిజంగా ఒక మస్ట్ వాచ్ మూవీ కాబట్టి ఇంకా ఎవరైనా చూడకపోతే థియేటర్‌లోనే వాచ్ చేయాలని చాలామంది స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నారు. నాకైతే పర్సనల్‌గా అంతగా నచ్చలేదు. కానీ ముఖ్యంగా మన సాడీ పాప కోసం ఈ సినిమానైనా చూడాల్సిందే. ఇంకా మన లిస్ట్‌లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తర్వాత రాబోతున్నది బిగ్గెస్ట్ మూవీ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' రిలీజ్. మళ్ళీ రిలీజ్ అవుతున్న ఈ వెర్షన్‌లో విజువల్ క్వాలిటీని 4K హెచ్‌డీఆర్‌లో ఇంప్రూవ్ చేయడమే కాకుండా చాలా న్యూ డీటెయిల్స్, డిలీటెడ్ సీన్స్ ఇంకా రాబోయే 'అవెంజర్స్ డూమ్స్‌డే'కి కనెక్ట్ అయ్యే అడిషనల్ కనెక్ట్‌ని యాడ్ చేశారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2026 సెప్టెంబర్ 25న ఈ సినిమాను రిలీజ్ అయితే చేయబోతున్నారు. అదే ఇయర్ నెక్స్ట్ మంత్‌లోనే మనకి 'అవెంజర్స్ డూమ్స్‌డే' థియేటర్స్‌లోకి రాబోతుంది. కాబట్టి ఈ రిలీజ్‌ని అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే 'డూమ్స్‌డే'కి దీనికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందని రూసో బ్రదర్స్ కూడా హింట్ ఇచ్చారు. ఇందులో న్యూ ఫుటేజ్‌తో పాటు ఒక కొత్త పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది ఖచ్చితంగా మస్ట్ వాచ్. ఇక నెక్స్ట్ మార్వెల్ ప్రాజెక్ట్ చూస్తే 'విజన్ ట్విస్ట్'. దీని గురించి చాలామందికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ సిరీస్ వాండా ట్రయల్స్‌లో వాండా విజన్, అగతా ఆల్ అలాంగ్ తర్వాత లాస్ట్ పార్ట్‌గా రాబోతుంది. ఇది అగతా ఆల్ అలాంగ్‌కి డైరెక్ట్ కంటిన్యూషన్. ఇందులో వైట్ విజన్ తన పాస్ట్ మెమోరీస్‌ని పూర్తిగా రికవరీ చేసుకొని వాండా పిల్లలైన బిల్లీ అండ్ టామీలను కలుస్తాడా? లేదా అసలు గాల్లో కలిసిపోయిన వాండాని వెతుక్కుంటూ వెళ్తాడా? అనే చాలా ఆసక్తికరమైన విషయాలు చూడబోతున్నాం. ఈ షో 2026 అక్టోబర్ 14న డిస్నీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక మార్వెల్ ఫ్యాన్స్ అందరూ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'అవెంజర్స్ డూమ్స్‌డే'. ఎలాగో అందరికీ తెలిసిందే. ఇది డిసెంబర్ 18న 2026న రిలీజ్ అవ్వబోతుంది. అసలు చెప్పాలంటే ఈ మూవీ మీద ఫ్యాన్స్ అందరూ చాలా హై హోప్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ గారు డాక్టర్ డూమ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడనడంతో ఈ ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. ఈ మూవీ గనుక హిట్ అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లేదా ఎండ్ గేమ్ లెవెల్‌లో రికార్డ్ బ్రేకర్ అవ్వడం ఖాయం. ఒకవేళ తేడా కొడితే మాత్రం మార్వెల్ మళ్ళీ దారుణమైన డౌన్‌ఫాల్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. కానీ 99.999% అలా జరగదు. నాకున్న నమ్మకం ప్రకారం ఇది హిస్టరీ రీక్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మార్వెల్ ఫ్యూచర్ మొత్తం ఈ సినిమా రిజల్ట్ మీదే ఆధారపడి ఉంది. ఇక 'డూమ్స్‌డే' తర్వాత 2027 స్టార్టింగ్‌లో 'డేర్ డెవిల్ బాండ్ అగైన్' సీజన్ 3 కూడా రిలీజ్ అవుతుంది. దీనిపై కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది 'డూమ్స్‌డే' ఈవెంట్స్ తర్వాత వచ్చే మొదటి స్ట్రీమింగ్ షో. కాబట్టి మల్టీవర్స్ కొలాప్స్ ప్రభావం 'హెల్స్ కిచెన్‌లో' ఎలా పడిందో ఇందులో చూడడం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. దెన్ నెక్స్ట్ ఎంసీయూ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రం 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్'. ఇది డిసెంబర్ 17th 2027న రిలీజ్ అవుతుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏమిటి అంటే ఇప్పటి వరకు మనం చూసిన ఎంసీయూ ఇక మీదట సేమ్‌గా ఉండదు. 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్‌లో' మొత్తం మల్టీవర్స్ పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయి బ్యాటిల్ వరల్డ్‌గా మారుతుంది. ఆ తర్వాత ఒక కొత్త యూనివర్స్, ఒక కొత్త మల్టీవర్స్‌ని మనము చూడబోతున్నాం. అంటే ఒక ఆల్ న్యూ ఫ్రెష్ ఎంసీయూ సాఫ్ట్ రీబూట్‌ని మనము ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాం. దాని తర్వాత మార్వెల్ సాగా ఎలా కంటిన్యూ అవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాన్ ఫేవరెట్ 'గోస్ట్ రైడర్' రీసెంట్‌గా జరిగిన శాన్ డియేగో కామికాన్‌లో మార్వెల్ కన్ఫర్మ్ చేసింది. అందరూ కోరుకున్నట్లుగానే రయన్ గోస్లింగ్‌ని గోస్ట్ రైడర్ ఏకేఐ జానీ బ్లేజ్ రోల్ కోసం కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా 2028 సమ్మర్‌లో థియేటర్స్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫైనల్లీ ఫ్యాన్స్ కల నెరవేరుతూ ఒక డార్క్ ఐకానిక్ గోస్ట్ రైడర్ సినిమా రాబోతుంది. అండ్ నెక్స్ట్ 'బ్లేడ్'. అన్‌ఫార్చునేట్‌లీ 'బ్లేడ్' స్టాండ్ అలోన్ మూవీ ఛాన్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. అంటే క్యాన్సిల్ అయినట్టు. కెవిన్ ఫెగ్గీతో వచ్చిన క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా స్క్రిప్ట్ రివిజన్స్ వల్ల ఈ డెసిషన్ తీసుకున్నారంట. కానీ 'బ్లేడ్' క్యారెక్టర్ వేస్ట్ కాదు. రాబోయే 'మిడ్ నైట్ సన్స్' ప్రాజెక్ట్ ద్వారా 'బ్లేడ్‌ని' ఎంసీయూలోకి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ 'బ్లాక్ పాంథర్ 3'
రీసెంట్‌గా జరిగిన శాన్ డియో కామికాన్‌లో మార్వెల్ కన్ఫర్మ్ చేసిన ప్రకారం టిచాలా జూనియర్ పాత్రలో డామ్సన్ ఇద్రిస్ యాక్ట్ చేయబోతున్నాడు. మనము 'వకండా ఫరెవర్' చివర్లో చూసిన చిన్న పిల్లలా కాకుండా ఈ సినిమాలో తనని లేట్ 20స్ లేదా ఎర్లీ 30స్ ఏజ్ ఉన్న ఒక మెచ్యూర్డ్ కింగ్‌గా చూపించబోతున్నారంట. అవెంజర్స్ సీక్రెట్ వార్స్‌లోనే ఈ క్యారెక్టర్ టీజ్ అయ్యే బిగ్ పాసిబిలిటీ ఉంది. ఈ సినిమా డిసెంబర్ 15th 2028న రిలీజ్ కాబోతుంది. తర్వాత మనకొస్తుంది ఎక్స్‌మెన్. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు గానీ 2028లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తిగా పోస్ట్ సీక్రెట్ వార్స్ సాగాలో రాబోతుంది. ఇప్పటివరకు మనం ఫాక్స్ యూనివర్స్‌లో చూసిన ఎక్స్‌మెన్ వేరు. కానీ ఇప్పుడు ఎంసీయూ కోసం పూర్తిగా న్యూ ఫ్రెష్ క్యాస్ట్‌తో మ్యూటెంట్ సాగాని స్టార్ట్ చేయబోతున్నారు. ఆ క్యాస్ట్ ఎలా ఉండబోతుందో చూడాలంటే వేచి ఉండాల్సిందే. ఇక నెక్స్ట్ కన్ఫర్మ్డ్ ప్రాజెక్ట్ 'షాంగ్-చి 2' ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నారు. స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డేని డైరెక్ట్ చేసిన డస్టిన్ డానియల్ క్రీటనే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. 'షాంగ్-చి' మొదటి భాగంలో చూసిన 10 రింగ్స్ అండ్ దాని నుండి వచ్చిన పల్స్ సిగ్నల్ డైరెక్ట్‌గా అవెంజర్స్ డూమ్స్‌డే అండ్ సీక్రెట్ వార్స్‌కి కనెక్ట్ అవుతుందని సమాచారం. అండ్ దెన్ నెక్స్ట్ 'నోవా' దీని గురించి చాలా మందికి తక్కువే తెలుసు. మొదట దీన్ని ఒక డిస్నీ ప్లస్ సిరీస్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం దీన్ని ఒక బిగ్ స్కేల్ ఫ్యూచర్ ఫిల్మ్‌గా మార్చే అంచనాలో ఉన్నారు. కాస్మిక్ లెవెల్‌లో మల్టీవర్స్ కేయాస్ తర్వాత నోవాని ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారో నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇక ఎంసీయూలో క్యాన్సిల్ అయిన ఇంకో ప్రాజెక్ట్ 'వండర్ మ్యాన్' సీజన్ 2. సీజన్ 1 ఆల్రెడీ వచ్చేసింది. అది కొంచెం యావరేజ్‌గానే ఉన్నప్పటికీ వీళ్ళైతే సీజన్ 2ని క్యాన్సిల్ చేశారు. మరి ఎందుకు ఏమో ఇలా చేశారో అయితే మనకైతే తెలీదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనము 'డెడ్‌పూల్‌ని' ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అయితే రాబోయే ప్రాజెక్ట్స్‌లో రాబర్ట్ డౌనీ జూనియర్‌తో పాటు 'డెడ్‌పూల్‌ని' అలాగే 'ఎక్స్ ఫోర్స్' టీమ్‌ని మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. సో వెయిట్ అండ్ వాచ్. ఇవే కాకుండా మనము ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. 'ఆర్మర్ వార్స్' మొదట ఇది డిస్నీ ప్లస్ సిరీస్ అన్నారు. కానీ ఆ తర్వాత బిగ్ స్క్రీన్ మూవీగా మార్చారు. టోనీ స్టార్క్ టెక్నాలజీ తప్పుగా వాడబడితే ఎలా ఉంటుందో, రోడీ దాన్ని ఎలా కాపాడతాడనేది కాన్సెప్ట్. డూమ్స్‌డే లేదా సీక్రెట్ వార్స్ తర్వాత రాబోయే కీలక చిత్రాల్లో ఇది ఒకటి. మార్వెల్ జాంబీస్. వాట్ ఇఫ్‌లో చూసిన జాంబీ ఎపిసోడ్‌కి ఇది స్పిన్ ఆఫ్. ఎంసీయూలో ఫస్ట్ టైం 18+ రేటింగ్‌తో వస్తున్న యానిమేటెడ్ షో ఇది. ఇందులో మన హీరోలు జాంబీలుగా మారితే మిగిలిన వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారనేదే ఉంటుంది. స్పైడర్ నోయర్ అండ్ స్పైడర్ మ్యాన్ బియాండ్ ది స్పైడర్ వర్స్. నికోలస్ కేజ్ లీడ్‌లో నటించిన స్పైడర్ మ్యాన్ నోయర్ లైవ్ యాక్షన్ సిరీస్ అండ్ స్పైడర్ వర్స్ యానిమేటెడ్ ట్రయాలజీకి ముగింపుగా వస్తున్న బియాండ్ ద స్పైడర్ వర్స్. వీటికి ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ది పనిషర్ వన్ లాస్ట్ కిల్. జాన్ బారిథనాల్ తిరిగి పనిషర్‌గా వస్తున్న షోలో ప్రాజెక్ట్ డేర్‌డెవిల్ బాండ్ అయిన తర్వాత రాబోయే డార్క్ అండ్ వైలెంట్ స్టోరీ ఇది. నెక్స్ట్ మనము మొత్తానికి క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అవెంజర్స్ ది కాంగ్ డైనస్టీ. దీని గురించి మనము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. యంగ్ అవెంజర్స్ ప్రాజెక్ట్. ది మార్వెల్స్ అండ్ హాకాయ్ చివర్లో కమాలా ఖాన్, కేట్ బిషప్‌లను కలవడం చూసాం. కానీ ది మార్వెల్స్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ వల్ల యంగ్ అవెంజర్స్ మూవీ షోని మార్వెల్ హోల్డ్‌లో పెట్టేసింది. ఒకోయో అండ్ వాండా స్పిన్ ఆఫ్ సిరీస్. వకండా ఫరెవర్ తర్వాత ఒకోయో లీడ్ రోల్‌లో ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ రావాల్సి ఉంది. కానీ మార్వెల్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనే కాన్సెప్ట్‌కి మారడంతో ఈ ప్లాన్ ఆపేసింది. ఇక ఇంతే గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమైనా అప్‌కమింగ్ మార్వెల్ మూవీస్, టీవీ షోస్ లేదా క్యాన్సిల్ అయిన షోస్‌ని మిస్ అయ్యానో మీరు కామెంట్‌లో చెప్పండి. ఇక ఓకే. బాయ్ గైస్.